ఎవరు మిస్ అవ్వకండి, సినిమా చాలా బాగుంది. మీరు మిస్ అయ్యారంటే ఒక ఛాన్స్ మిస్ అయినట్లే. మిస్ అయితే మనం ఏం చేయలేం బ్రో. తప్పకుండా అందరు చూడండి ప్లీజ్, మీకు ఒక మంచి ఫీల్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. వాచ్ ఆల్. ఫీల్ గుడ్ మూవీ. సూపర్ బ్రో, సూపర్ ఎక్సలెంట్ సూపర్ మూవీ. అందరు చూడండి అన్న. ఇప్పుడే జీబ్రా అనే సినిమా చూసేస్తున్నా. నిజంగా సినిమాలో సత్యదేవ్ గారి యాక్టింగ్ మామూలుగా లేదన్న, మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే జీబ్రా అని చెప్పేసి జంతు పేమెంటరీ కానీ ఏంటంటే వైట్ మనీ బ్లాక్ మనీ రెండింటిని కళ్ళ కట్టినట్టుగా చాలా క్లియర్ గా స్పష్టంగా చూపించారు. నిజంగా వన్ ఆఫ్ ది గ్రేట్ ఓరియంటెడ్ మెసేజ్ ఉన్న సినిమా అన్న. అన్సీజనల్ టైంలో వచ్చినా కానీ ఏంటంటే వన్ ఆఫ్ ది గ్రేట్ మెసేజ్ తోనే తీసుకొని వచ్చారు. నిజంగా మూవీ ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 1% కూడా ఎక్కడ డిసప్పాయింట్ అనిపించలేదన్న. కామెడీ పరంగా చూసుకున్న సునీల్ గారు కామెడీ అయితే నిజంగా ఒక ఊర మాస్ కామెడీ అని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాక్ ట్విస్ట్ పెట్టిన భయ నిజంగా కేక్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విలన్ రోల్ లో చేసిన అతనే హీరోగా సత్యదేవ్ గారికి సపోర్ట్ చేయడం, అది కూడా ఒక మిరాకిల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నిజంగా ఓవరాల్ గా మూవీ చూసుకుంటే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదన్న. సూపర్ ట్విస్ట్లు ఎలా ఉన్నాయన్న? ఇలా ట్విస్టులు మామూలు ట్విస్టులు లేవన్నా. ఇంటర్వెల్ బ్యాక్ దుమ్ము లేపిండు. అసలు ఇంటర్వెల్ బ్యాక్ దుమ్ము లేపిండు. ఒక సాధారణమైన వ్యక్తి ఒక ఏంటంటే ఒకటేసారికి 200 ప్రాబ్లమ్స్ వచ్చి మీద పడితే ఏ రకంగా ఫేస్ చేస్తారో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో అనేది ఒక కళ్ళకు కట్టినట్టు చూపెట్టిండు. అరే ఆయన హీరో ఫేస్ చేసే ప్రాబ్లమ్ ని మేము ఫేస్ చేస్తున్నట్టుగా, అరే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అన్నట్టుగా సీన్ కి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయాం. కానీ ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదన్న. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూసి ఆదరించాల్సిన సినిమా ఇది. బాగుందన్న. అన్న మొన్న ప్రీమియర్ షో చూసిన సినిమా ఎక్సలెంట్. మళ్ళీ చూడాలని అనిపించింది. మళ్ళీ మార్నింగ్ షో వచ్చి చూసిన. మళ్ళీ ఇవాళ ఇంకో 3 షోల టికెట్లు బుక్ చేసుకున్నా. ఒక్కసారి చూస్తే వదిలేసే సినిమా కాదు ఇది. 4-5 సార్లు చూసినా కానీ బోర్ కొట్టని సినిమా అన్న. నిజంగా సీన్ కి చూస్తున్న కొద్ది ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది పెరిగిపోతుంది. ఇంకా చూడాలని చెప్పి. కాబట్టి ప్రతి ఒక్క ఆడియన్స్ ఏంటంటే థియేటర్ ని మిస్ కాకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. నిజంగా చెప్తున్నా అన్న, 100% గ్యారంటీ నేను ఇస్తున్నా అన్న. నిజంగా మూవీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఈ వీక్ లో వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అంటే జీబ్రా సినిమా అన్న. మన సినిమా మాత్రం చాలా హైలైట్ సినిమా. సత్యదేవ్ కెరియర్ లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పొచ్చు. అంటే ఈ సినిమా చూసిన మాత్రం చాలా డిఫరెంట్ సినిమా. ఇప్పుడు మనం చూడలేం. అంటే ఆయన కెరియర్ లో మంచి సినిమాలు చూసాం. ఒక విలన్ యాక్టింగ్ చూసాం, ఒక హీరో యాక్టింగ్ చూసాం. అది ఒక బ్యాంక్ కి సంబంధించింది. అంటే పేదల దగ్గర ఎట్లా అనేది చూపించిండు. అదొక మెసేజ్ మంచిగా ఉన్నది. కేజీఎఫ్ విలన్ ఇందులో విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. సునీల్ గారు యాక్టింగ్ కూడా బాగా చేసిండు. అంటే ఎవరు యాక్టింగ్ చూస్తే మనం బోర్ అని అనిపేది. మొత్తం ఇచ్చి పడేసిండు. కెరియర్ లో మొత్తం పెద్ద బిగ్గెస్ట్ మూవీ. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు బ్లెస్సింగ్స్ ఇచ్చి సినిమాకి పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాని. నిజంగా మెగాస్టార్ సార్ అన్నంటే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. సినిమా మాత్రం ఇచ్చి పడేసింది. ఎక్కడ కూడా బోర్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పోతే మళ్ళీ నాకు కేజీఎఫ్ గుర్తొచ్చింది. మ్యూజిక్ చూస్తుంటే అంతా బాగా ఇచ్చింది. మ్యూజిక్ మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జీబ్రా సినిమా ఎట్లా ఉందంటే జీబ్రా లెక్క ఉంది సినిమా మాత్రం. సూపర్ చాలా బాగుంది అన్న. జీబ్రా సినిమా చూసాము, బాగుంది. కాన్సెప్ట్ కూడా బ్యాంక్ కూడా బాగుంది. సినిమా హైలైట్ ఉంది. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా కానీ బాగుంది సినిమా. చాలా మీరు పెట్టిన అమౌంట్ వర్త్ అనిపిస్తుంది అన్న? ఏమైనా లాస్ అయినా సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుంది. కామెడీ కానీ విలియన్స్ కానీ కామెడీ అంతా మిక్స్ అయ్యి బాగుంది. ఎవరైనా చూడొచ్చు, బాగుంది. కామెడీ అయితే సీన్స్ పెట్టిన అమౌంట్కి దానికి ఏం సంబంధం లేదు, కానీ బాగుంది. సినిమా అయితే చూడొచ్చు, బాగుంది. ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్ సినిమా. విత్ ప్రూఫ్ మళ్ళీ గుద్ది చెప్తున్నా, మూవీకి రండి అన్న. మూవీకి రండి, థియేటర్కి వచ్చి చెక్ చేయండి మూవీ ఎట్లుందో. మీరు రివ్యూలు చేసి అక్కడే ఉండిపోకండి. నిజంగా సత్యదేవ్ అన్న యాక్టింగ్ ఇంకో బ్లఫ్ మాస్టర్ చూస్తారు. నిజంగా దాలిదనంగా నా యాక్టింగ్ వేరే లెవెల్ అన్న. నాకైతే మాత్రం సూపర్ అనిపించింది. మనకి కనిపించని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కొన్ని. సునీల్ అన్న అండ్ కట్టప్ప, మీరు మాస్ ట్విస్ట్ అన్న. అవైతే మీరు ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గా వెళ్తుంది మూవీ. సెకండ్ హాఫ్ అయితే మీరు బయటికి పొమ్మన్నా ఓవర్ భయ్యా. నిజంగా నేను విత్ ప్రూఫ్తో వచ్చిన భయ్యా. ఇది నా టికెట్.
నేను ఫేక్ రివ్యూలు ఇస్తాను, నిజంగా వచ్చిన ఇవ్వండి సప్తగిరి థియేటర్ దగ్గరికి అయితే వచ్చి మూవీ చూసి నేను రివ్యూ ఇస్తున్నా. మీరు ఈ టికెట్ వర్తబుల్ భయ్యా. సత్యదేవ్ అన్న యాక్టింగ్కి దాలి ధనంజయ యాక్టింగ్ అన్న వాళ్ళ యాక్టింగ్ కోసం మీరైతే వచ్చేవచ్చు భయ్యా. ఈశ్వర్ కార్తిక్ అన్న డైరెక్షన్ ఉంటుంది భయ్యా, డైరెక్షన్ అంటే ఇట్లా ఉంటుందని చూపించిన నిజంగా డైరెక్షన్కి పెద్ద ఫ్యాన్ అయిపోయినా. డిఓపి ఇట్లా ఆయన డిఓపి లెన్స్ కూడా పెట్టడం వేరే లెవెల్ పెట్టారు. ఫ్రేమ్స్ కూడా ఇట్లా కట్ అవుతుంటే ఇట్లా వస్తుంటుంది. ముగ్గురు ఒకటేసారి ఫ్రేమ్ కనిపిస్తే మీకు 70 mm స్క్రీన్ కనిపించదు భయ్యా. నిజంగా సూపర్. నేనైతే మూవీ ఫుల్ ఎంజాయ్ చేసిన. మీరు కూడా వచ్చేసేయండి. సూపర్ జీబ్రా మూవీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. పార్ట్ 2 ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా అన్న? పార్ట్ 2 ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా? పార్ట్ 2 ఉన్నా బాగానే ఉంటుంది అన్న, ఎందుకంటే స్టోరీ బాగుంది. ఏమైనా ట్విస్ట్ ఇచ్చిందా లాస్ట్ ఎండింగ్ లో? ట్విస్ట్ అంటే ఇంకా లాస్ట్ లో ఒక మంచి కోసం ఒక చెడు కోసం ఒక మంచి వ్యక్తిని వాడుకున్నారు దాలి ధనంజయ అన్న. ఒక ఇలా మెయిన్ హీరో జాలరెడ్డి అంటున్నారు, మరి మీ ఒపీనియన్ ఏంటి? సినిమా చూశారు కదా. మూవీ అనేది ఎప్పుడైనా కానీ అందరి మీద డిపెండ్స్ అయి ఉంటుంది అన్న. అందరూ ఇద్దరు మ్యూచువల్ హీరోస్ కాబట్టి ఇద్దరు త్రిబులర్ ఉంది, ఇద్దరు హీరోలే. దాన్ని ఎవరిని మనం జడ్జ్ చేయలేము. నాకు ఇద్దరు ఇష్టమే. అలా ఈ సినిమాలో కూడా మల్టీ స్టార్ అన్న మల్టీ స్టార్ అంటారా? అవునన్నా మల్టీ స్టార్. నిజంగా ఇద్దరు పాత్రలు న్యాయం చేశారు కదన్నా. ఒకళ్ళని జడ్జ్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు. నాకైతే దాలి ధనంజయ గారి యాక్టింగ్ అండ్ సత్యదేవన్ యాక్టింగ్ సూపర్ అనిపించింది. వాళ్ళిద్దరు న్యాయం చేశారు ఇచ్చిన క్యారెక్టర్కి. ఈశ్వర్ కార్తిక్ గారు బాగా నెరేట్ చేసి బాగా తీపించుకున్నారు. ఇద్దరు యాక్టింగ్ బాగా చేయించుకున్నారు. హలో ఆడియన్స్, ఇప్పుడే నేను జీబ్రా అనే మూవీ చూసాను. మూవీ మాత్రం కిరాకు ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగుంటుంది మూవీ. అసలు A to Z అన్నీ ఉన్నాయి. అంటే సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది, సునీల్ గారి యాక్షన్ బాగుంది, హీరో గారి యాక్షన్ బాగుంది, సత్యదేవ్ గారిది, ఇంకా జాలిరెడ్డి గారిది, పుష్ప ఫేమ్ ఆ సార్ది యాక్షన్ బాగుంది. హీరోయిన్ యాక్షన్ అయితే కిరాక్ ఉంది. నేను ఇప్పుడు హీరోయిన్ ఫ్యాన్ అయిపోయినా. మేడం ఏ సినిమా తీసినా హిట్ అయిపోతుంది. అంత బాగుంది. యాక్షన్ సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అందరు కూడా అసలు మళ్ళీ థ్రిల్లింగ్ మూవీ. నాకు థ్రిల్లింగ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. చాలా థ్రిల్లింగ్ ఉంది. ఇప్పుడే చూసేసాను, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే మైండ్ అయితే పోతుంది భయ్య. ఫుల్ ట్విస్ట్ మీద ట్విస్ట్. సత్యదేవ్ గారి యాక్టింగ్, డాలి గారి యాక్టింగ్ అయితే సూపర్. మనకు బ్లాక్ మాస్టర్లో ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చారో సత్యదేవ్ గారు మళ్ళీ అదే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పక్క ఇచ్చాను. సత్యదేవ్ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? నచ్చింది మూవీ. బాగుందండి. హీరో యాక్టింగ్ బాగుంది, విలన్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ బాబు సూపర్. మనీ గురించి చాలా బాగా చెప్పారు. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నాయి. ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం నెక్స్ట్ సీన్ ఏంటనేది. చాలా బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి, హీరో యాక్షన్ బాగుంది. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ. థ్రిల్లింగ్గా ఉంది, ఎక్సైట్మెంట్. అండ్ మీకు సీట్ ఎడ్జ్లో కూర్చుంటారు. లాస్ట్ వరకు చాలా బాగుంటుంది. మ్యూజికల్ థ్రిల్లర్ ఇది, చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఐఎమ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ దిస్ మూవీ. కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగుంటాయి, చూడండి. థియేటర్స్లో చూడండి. ఎలా అనిపించింది అండి? ఆడియన్స్ తోటి కూర్చొని చూసారు కదా, చాలా హ్యాపీ అనిపించింది. అందరూ సునీల్ ప్రెజెన్స్ని, సత్యదేవ్ గారి ప్రెజెన్స్ని, అందరి ప్రెజెన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషలీ సునీల్ సత్యరాజ్ గారు వచ్చినప్పుడు ఆ అట్రాక్షన్ జనాలు తీసుకున్నది చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్పెషల్లీ ఈశ్వర్ కార్తిక్ అండ్ డైరెక్టర్ చాలా బాగా తీశారు. అండ్ ఇది సీట్ ఎడ్లో ఖచ్చితంగా కూర్చొని చూస్తారు. డోంట్ మిస్ ఇట్ ఇన్ ద థియేటర్ టుడే. అండ్ ప్లీజ్ సీ ద కాస్ట్యూమ్స్. థ్యాంక్ యూ. సినిమా సూపర్ హిట్. చిరంజీవి గారు చెప్పినట్టు రాసినట్టు బొమ్మ బ్లాక్ బస్టర్, బొమ్మ సూపర్ హిట్. సో ఇది గట్టిగా నేను చెప్పను. 100 కోట్ల చేసిన సత్యదేవన్న మిగిలిన చాలా బాగా చేసిన. కామిక్ అదిరిపోయింది. ఈ ఫ్రైడే సత్యదేవ్ గారిది ఈ సినిమా. సో